శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే నువ్వెక్కడ నివసించినా, ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. ప్రియులారా, బాగా గమనించండి. టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా, కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేము మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ, ఎండ ఎంతవరకు తగలాలో అంతవరకు తగిలితే బాగా ఉంటుంది. ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకని కీర్తనకాడు అంటాడు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు, యెహోవాయే నీకు తోడు ఉంటాడు. నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నారు. అంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ, మనం దేన్ని బట్టి గర్విస్తామంటే కొన్ని సమయాల్లో మన కొన్ని ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరినైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇల్లు చూపించాలి, నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంటాం. కొన్ని సమయాల్లో మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా, అబ్బా మంచి ఇల్లు ఉంది, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటాడు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. దేవుడు నీకు నివాస స్థలముగా,
నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలములో ఆహారం ఉంటుంది. రేపటికి కావలసిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్నీ మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించటానికి అన్నీ ఉంటాయి. అంటే గొప్ప దేవుడు, యేసు దేవుడు నీ బ్రతుకు కాలమంతా నిన్ను పెంచి పోషిస్తూ, ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ, ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటున్నాను. నివాస స్థలంలో కుటుంబం అంతటినీ కాపాడుతానన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మనం ఏదైనా చిన్నగా ఎవరైనా ఒక కోడి పిల్లల్ని పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లల్ని పెంచుకున్నా, గొర్రె పిల్లల్ని పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అరుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకిష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలాగుంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఎటు ప్రయాణం చేస్తున్నా గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా, నీ చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక్కడ అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తూ ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకొచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడు కునుకడు అన్నాడు కదా, ఇదనమాట. నాకెవరున్నారని అనుకుంటున్నామేమో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు, ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు, అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏంటి అసలు అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే దుష్టుడు అక్కడ రావటానికి సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడం సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. దేవుడే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. తన మంగళపాలెం ఆచంట నుండి ఇక్కడ పాల్గొల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన 4 సంవత్సరాలు అయ్యి 5వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు తను మొదట గర్భఫలం వద్దనుకుని కొన్ని రోజులు ఆగడం జరిగింది. తర్వాత కావాలనుకున్న వారికి గర్భం రాకపోయేసరికి వారి ఊరు వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం ఇస్తున్నారని వారు చెప్పినప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు ఆరోగ్యమైన కుమారుడిని తనకు బహుమానంగా ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 4 సంవత్సరాలకి దేవుడు దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన అభిషేకం పొందుకున్న తర్వాత గర్భఫలాన్ని ఇచ్చారు దేవుడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వీరు మొగల్తూరు నుండి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వస్తున్నారు. తనకి వివాహం జరిగిన 3 సంవత్సరాల వరకు తన గర్భఫలం పొందుకోలేదు. తనకి గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం, అలానే థైరాయిడ్ సమస్య ఉండడం వల్ల గర్భఫలం రాలేదు. వారి ఇంటి దగ్గర వారు ఇక్కడ తైలాభిషేకం గురించి వారు చెప్పి దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలను ఇస్తున్నారని వారు చెప్పినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తన గర్భాన్ని తెరిచారు, తనకి కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 3 సంవత్సరాలకి తనకి ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ దేవుడు వారి పట్ల కార్యం చేసి కుమారుని వారికి బహుమానంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నీత వీరు పాల్కొల్ నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమారుడు పుట్టాడు. తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలు తన గర్భం పొందుకోలేదు. ఇంటి దగ్గర వారు ఈ తైలాభిషేకం గురించి చెప్పినప్పుడు వారు రావులపాలెంలో తైలాభిషేకం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు నువ్వు బిడ్డను ఎత్తుకుని రాని ఆశీర్వదించి అభిషేకం చేసి పంపించారు. తను వెళ్ళిన ఆ 2వ నెలలోనే తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత తనకి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వందనాలండి. ఫాస్టర్ గారికి కూడా వందనాలు. నేను కిందటిసారి అయితే క్రిస్మస్ కనేసి కాకినాడ వెళ్ళానండి. అక్కడ ఫాస్టర్ గారు అన్నారు, అమ్మ నువ్వు వచ్చే నెలలో 2 సాక్ష్యాలు చెప్తున్నావు, దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేయబోతున్నాడు అని అనుకున్నాను. నేను సాక్ష్యం చెప్పడం ఏంటి అనేసి నేను అనుకున్నాను. నా బిడ్డ విషయంలో దేవుడు ఒక అద్భుతం చేశాడండి. నిజంగా ఫీవర్ వచ్చింది. ఫీవర్ చాలా కాఫ్ ఎక్కువైపోతే ఆ బిడ్డ కాళ్ళు తేలేసిందండి. కళ్ళు తేలేసితే చాలా భయపడ్డాను. ఫాస్టర్ గారి క్యాలెండర్ అక్కడ నేను కొనుక్కుని పట్టుకెళ్తే ఆ ఫాస్టర్ గారి క్యాలెండర్ పెట్టి కొనుక్కున్న ప్రేయర్ ఆయిల్ కూడా పట్టుకెళ్ళి నేను 7 సిలుకతులేస్తే ఆ బిడ్డ కొంచెం బాగున్నదండి.
రీసెంట్గా కూడానండి పాప అయితే మంచం మీద జంప్ చేస్తూ కూడా పడిపోయిందండి. పడిపోతే ఏదో ఫ్రాక్చర్ అయిపోయింది అని ఆ నైట్ అంతా అసలు బిడ్డ పడుకోలేదండి. ఆ మార్నింగ్ కూడా చాలా బాధపడ్డా. హాస్పిటల్కి మా అన్నయ్య తీసుకువెళ్ళాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సిరప్ ఇచ్చారు, వేసానండి. అలాగే ఎక్స్రే కూడా తీయమన్నప్పుడు కూడా ఏదీ లేదండి. దేవుడు ఒక అద్భుతం చేశాడు. అలా ప్రార్థన వల్ల ఈ స్వస్థత జరిగిందండి. దేవుడి నామానికి ఎంతో వందలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాకండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు గౌరీ, మా ఆయన పేరు విజయ్ సారథి అండి. మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. నాకు గర్భఫలం కోసం ఇక్కడ ఇసాకాయ్ గారు ప్రేయర్కి వచ్చామండి. నేను నా భర్త ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చి నా 3rd మంత్కి నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు 5th మంత్ అండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుణ్ణి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవునికి స్తోత్రములు. మాది చేగుంట, మెదక్ జిల్లా. ఇక్కడ ఇసాకాయ గారి దగ్గరికి పోతే ఏ ప్రాబ్లం ఉన్నా పోతుందని మా ఊరోళ్ళు, ఊరు పక్కలు చెప్పారు. ఇక్కడ వచ్చినాము. నా బిడ్డే ఫస్ట్ బిడ్డే, ఆమె పుట్టినాక లేట్గా నాకు గర్భం లేదు, ఏం లేదని ఇక్కడ వస్తే గర్భం ధరిస్తారని చెప్తే ఇక్కడ వచ్చినాము. అయ్యగారు తనకి 3 వారాలు వచ్చినాము. 3 వారాలు వచ్చినాక అగునుగాక అవుతుంది పో, కలుగునుగాక అని అయ్యగారు దీవించిండు. 3వ వారంతో నేను కన్ఫ్యూజ్ అయినాక ప్రెగ్నెంట్ వచ్చింది. వచ్చినాక నాకు 5వ నెల అయిపోయాక కాయినింగ్ తీసిరు. కాయినింగ్ తీస్తే అమ్మ నీకు ప్రాబ్లం ఉంది, ఈ మాగి కిందికి ఉంది అని అంటారు, దీనికి ప్రాబ్లం అవుతుంది, బ్లీడింగ్ ఏమైనా అవుతుంది అమ్మ, నువ్వు ఏ బరువులు పట్టద్దు, ప్రయాణాలు చేయొద్దు అంటే దేవుడు ఇచ్చిండు. దేవుడు ఎట్లయినా కాపాడుతాడు. నాకు ఈ డాక్టర్లు ఇట్లా చెప్తారు, దేవునికి అసాధ్యమైనది ఏం లేదని నేను ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళు తెల్లారు కాయినింగ్ తీసుకుపోయారు. కాయినింగ్ తీస్తే కిందికి ఉన్న మాగి మిందికి పోయిందమ్మా, ఇదేమి అసాధ్యమో మీకు, నిన్న మొన్ననేమో కిందికి ఉందని చెప్పారు, ఇది మిందికి పోయింది, ఇదేందో ఏమో అని మళ్ళా తీయాలని 3 సార్లు తీసిరు. 3 సార్లు తీస్తే కూడా దేవుడు మిందికే ఉందని దేవుని కృపగల సాయం చేసిండు. నాకు ఆపరేషన్ జరిగింది, సుఖమైన ప్రసవేదన అయింది, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నా. బిడ్డని నన్ను కాపాడినందుకు వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించినాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు అక్షిత. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఫస్ట్ 3 yearsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బాబు పుట్టాడు. 7 monthsకి అబార్షన్ అయ్యి బాబు చనిపోయాడు అనమాట. తర్వాత ఒక 6 monthsకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 monthsకి బేబీ హార్ట్ బీట్ లేదని మళ్ళీ అబార్షన్ అయిపోయింది. తర్వాత జూన్ నెలలో ఇక్కడికి తైలాభిషేక ప్రేయర్కి వచ్చాము. అక్కడ అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు నాకు ఇలా పరిస్థితి 2 times అబార్షన్ అయ్యింది అని నేను ప్రేయర్ చేయించుకుంటే, ఈసారి ఏమవుదమ్మా, మంచిగా అంతా బేబీ మంచిగా హెల్తీగా పుడతాడు, నీకు ఎవరు కావాలని అడిగారు. నాకు శ్రేష్టమైన బహుమానం ఏదైనా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా పర్లేదు, మంచి బహుమానం కావాలని అడిగాను. తర్వాత 8 months వరకు వచ్చి ప్రేయర్ చేయించుకున్నాము. అంతా ప్రతి ఒక్క స్కానింగ్లో కానీ అంతా మంచిగా వచ్చి బేబీ హెల్తీగా పుట్టింది. అందువలన ఈ సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు రాజేశ్వరి. నేను ఇక్కడ బాచుపల్లి నుంచి వచ్చాను. లాస్ట్ 2 months బ్యాక్ నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేశాను. నవంబర్లో నాకు నోటీస్ పీరియడ్ వచ్చింది. అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, మీరు ఇంకా వేరే జాబ్ చూసుకోండి ఆల్టర్నేటివ్గా అనేసి. సో నేను అలాగే అనుకొని అక్కడ రిజైన్ చేసేసాను. ఇంకా నేను ఒక 2 months వరకు ఇంట్లోనే కూర్చున్నాను. అంటే చాలా ఆఫర్స్ వచ్చాయి, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడ జాబ్ దొరకలేదు, ఎక్కడ ఏదొచ్చినా శాలరీ తక్కువ రావడం, ఛాన్సెస్ రాలేదన్నమాట. ఇంకా చాలా తోటి టెన్షన్ తోటి నేను ఇక్కడికి వచ్చాను. ప్రార్థనా శక్తికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళాను. అయ్యా, నేను నీకు సాక్ష్యం చెప్పేదానిగా ఉండాలా, నన్ను నిలబెట్టు తండ్రి అనేసి ప్రేయర్ చేసుకొని వెళ్ళిన 2 daysకే నాకు 3 years బ్యాక్ వర్క్ చేసిన కంపెనీ నుంచి కాల్ వచ్చింది, నువ్వు నెక్స్ట్ డే వచ్చేసి జాయిన్ అవ్వమ్మా అనేసి. సో నేను అప్పుడే నెక్స్ట్ మళ్ళీ సండే వచ్చేసి నేను అనుకున్నాను, నాకు జాబ్ వచ్చిన వెంటనే నాకు వచ్చిన శాలరీ తోటి టీవీ స్పాన్సర్ చేసి మీకు సాక్ష్యం చెప్పేదానిగా ఉంటాను తండ్రి అనేసి. సో అందుకనేసి నేను ఈ చిన్న సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను. నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
మార్చి 26 గుంటూరు బుధవారం ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వీరు బాబురావు మేరీ, వీరు ఆర్సీపురం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి కుమారుడు, చిన్న కుమారుడు జశ్వంత్ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తారని వారు సాక్ష్యం చెప్తున్నారు. తను పుట్టినప్పుడే ఆ బాబుకి కిడ్నీ, లివర్ ప్రాబ్లం ఉంది, దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్స్ కూడా చెప్పారు. ఆ ప్రాబ్లం ఉన్నవారు రెగ్యులర్గా యూరిన్కి వెళ్ళకపోవడం, అటువంటి చాలా సమస్యలు ఉంటాయని డాక్టర్స్ చెప్పినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు ఆ బాబుని తీసుకొని వచ్చి దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు బాబుకి మంచి ఆరోగ్యం ఇచ్చారు, స్వస్థపరిచారు. ఎటువంటి ఆపరేషన్ పడకుండానే తన యాక్టివిటీస్ అన్నీ, అంటే యూరిన్కి వెళ్ళడం కానీ ఇంకా మిగిలినవన్నీ కూడా నార్మల్ అయిపోయినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం బట్టి దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.